ప్రభు మరి యొక్క క్రిస్మస్ వాతావరణంలో క్రిస్మస్ ఈ ఆరాధనలో మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయన కృప వలన మనల్ని భద్రపరిచి ఈ దినం ఆయన్ను స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ తరుణం కొరకై దేవుని స్తుతిద్దాం, తలలు వంచి ప్రార్థిద్దాం. అనేక మంది గత సంవత్సరంలో మనతో ఉన్నవారు ఇప్పుడు లేరు. మనలను దేవుడు సజీవులుగా ఉంచాడు, అందుకొరకు దేవుని స్తుతిద్దాం. అలానే అనేక మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకొని దుఃఖముతో ఉన్న అనేక ఫ్యామిలీస్ను దేవుడు ఆదరించులాగన వారి కొరకై కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, సర్వాధికారి సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ పాద సన్నిధిలో చేరి ప్రియ ప్రభువా 24 రాత్రికాలం మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు, మీ నామాన్ని గొప్ప చేయుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ 2020వ సంవత్సరం నీ కాపుదల మాకు అనుగ్రహించావు. 1924 డిసెంబర్లో ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా మేము ప్రవేశించి స్తుతించడానికి కృప చూపావు. ఈ దినం వరకు మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచినందుకు దేవా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. తండ్రి, ఈ రాత్రికాల సమయం మరి ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో కొద్దిమందిగా చేరి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మా ప్రియ యేసయ్య మీరు మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిస్థితులు మరి కలవరపెట్టే రీతిలో ఉండగా మీ హృదయములు కలవరపడనీకుడి అని సెలవిచ్చిన దేవుడు, చీకటిని వెలుగును వేరుపరచు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో మీరు మాతో ఉండి నడిపించమని, ఈ సహవాసం అంతటిని దీవించండి. రావాల్సిన బిడ్డలందరినీ కూడా సకాలానికి నడిపించమని ప్రార్థన చేయొచ్చు. అయ్యా, ఈ కోవిడ్ రూల్స్ను పాటిస్తూ కూడా మేము ఈ ఆరాధనలో పాలు పొందుటకు కృప దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ కొయిర్ వార్త కలిసి 109వ పాట చింతలేదిక యేసు పుట్టెను, వింతగాను బెత్లెహేమందున పాటను పాడి వినిపిస్తారు. దాంతోపాటు కొన్ని పాటలు కూడా కొయిర్ వారు పాడి మనల్ని దేవుని స్తుతించుటకు నడిపిస్తారు. కొయిర్ వారందరూ కూడా ముందుకొచ్చి ఈ ఆరాధనను నడిపిస్తారు పాడుతూ. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున
చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, నా దివసంబు వింతగా. జాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతునలరించిరి. జాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులనరించిరి. దుఃఖగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగనా. చక్కగా బేతేము పురమున జోచిరి, కానుకలిచ్చిరి. చక్కగా బేతేము పురమున జోచిరి, కానుకలిచ్చిరి. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమరాక్షకుడవతరించెను. తప్పు చేరిన వారికిడు గడు భాగ్యము, మోక్ష భాగ్యము. తప్పు చేరిన వారికిడు గడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను, ఇంతగను దేహమందునా. ఎంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. ఎంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా.
తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన నానులకు తప్పలేదు ఆచారానుసరణ దైవమే పంపినని గ్రహించు హృదయాన తారలకు తప్పలేదు ఆచారానుసరణ దైవమే పంపినని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన తలములలోన దేవునికే నిత్య మహిమా ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన తలములలోన దేవునికే నిత్య మహిమా భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను ముదముతో కలిసిరి జనన వాట చాటిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ తూర్పు గానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి ఆ తూర్పు గానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరులు దూతలై నిలిచిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన నానులకు తప్పలేదు ఆ తారాధికరణ దైవమే పంపినని గ్రహిస్తు హృదయాన తారలకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపినని గ్రహిస్తు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటగా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ we wish you happy Christmas we wish you happy Christmas we wish you happy Christmas కాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో జనించిన శ్రీ యేసుని నీడలో చిలుకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం చిలుకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో జనించిన శ్రీ యేసుని నీడలో యాకోబుల నక్షత్రం ఉదయించెను తూర్పు దేశదానులు గుర్తించెను యాకోబుల నక్షత్రం ఉదయించెను తూర్పు దేశదానులు గుర్తించెను బెత్లెహేములో యేసుని చూసి కానుకలిచ్చెను నాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు బెత్లెహేములో యేసుని చూసి కానుకలిచ్చెను నాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటెను చూడు హ్యాపీ క్రిస్మస్
కాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో. పొలమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పొలమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పశుల తొట్టిలో ప్రభువుని చూసి పరముషమందును వారు కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచను చూడు. పశుల తొట్టిలో ప్రభువుని చూసి పరముషమందును వారు కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచను చూడు. అది శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో. చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హరి కృష్ణ 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 హరి కృష్ణ. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి ఆదికాండము 1వ అధ్యాయము 1 వచనం నుండి 5 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయం 1 వచనం నుండి 5 వచనాలు పంగులూరి నాగేశ్వరరావు గారు చదివి వినిపిస్తారు. ఆదికాండం 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. నూతన నిబంధన గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని పాస్టర్ గారు చదివి వినిపిస్తారు.
బైబిల్ చేత పట్టి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా హల్లెలూయా నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై నాటియా దీపము. సమయంలో పాత నిబంధన పాఠ్య భాగాన్ని నాగేశ్వర గారు చదువుతారు. అనంతరం కాయిర్ వారు ఇంకొక పాట పాడి వినిపిస్తారు. పాత నిబంధన పాఠ్య భాగాన్ని నాగేశ్వర గారు, పంగులూరు నాగేశ్వర గారు చదువుతారు. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివిన తర్వాత కాయిర్ వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. ఈ రాత్రికాల సమయంలో ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడి వాక్యం మనలో దీవించునుగా. అందరూ మెచ్చిన అందాల తారా అవనికి తెచ్చును వెలుగుల మేడా.
మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియతనయుడై పశుల పాకలో పరుండినాడు. సృష్టికర్తయే మరియతనయుడై పశుల పాకలో పరుండినాడు. నీటి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీటి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. పరమును విడచి పాపుల కొరకై ప్రాణమునే అర్పించినాడు. పరమును విడచి పాపుల కొరకై ప్రాణమునే అర్పించినాడు. పాపును విడచి ప్రభుని చేరగా క్షమించి కృప చూపినాడు. పాపును విడచి ప్రభుని చేరగా క్షమించి కృప చూపినాడు. ఎన్నో వరములు ఇచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు. పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు. కటుకు చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే. కటుకు చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే. హృదయమునందు హాయి నేడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ.
అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. సౌండ్ బాగా ఎక్కువ అవుతున్నట్టుంది. అది ఎట్లుందంటే రీసెంట్గా ఉండట్లేదు. ఒకసారి చూడండి, అంత సౌండ్ చెవులు పగలకూడదు కదా, వినడానికి వినసొంపుగా ఉండాలి కానీ హార్డ్గా ఉండకూడదు. సమయంలో నూతన నిబంధన పాఠ్య భాగాన్ని చదువుకుందాం. పాస్టర్ గారు చదువుతారు. అనంతరం ట్రెజరర్ గారు జాన్ జ్యోతి గారు ప్రార్థన చేస్తారు. నూతన నిబంధన పాఠ్యభాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకుందాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుడి వాక్యాన్ని మన జీవితాల్లో ఫలింపజేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జాన్ జ్యోతి గారు ట్రెజరర్ గారు ప్రార్థన చేస్తారు. పెద్దలు జాన్ జ్యోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ట్రెజరర్ గారు జాన్ జ్యోతి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు నాయన. మా ప్రభు మా బ్రతుకులో మరి యొక్క క్రిస్మస్ దినాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. భయంకరమైనటువంటి దినాల్లో నా ప్రభు మేమున్నాం. మరణపు అంచున నా ప్రభు మేము బ్రతుకుచున్నాం తండ్రి. పాండమిక్ కోవిడ్-19లో నా ప్రభు ఎంతోమంది మరణించి ఉన్నారు. ఎంతోమంది జీవితాలు అల్లకల్లోలం అయిపోయినా ప్రభు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఫినాన్షియల్గా నా ప్రభు భయంకరమైన స్థితిలోనికి నెట్టబడ్డారు నా తండ్రి. ఎంతోమంది ఆప్తులు పోగొట్టుకున్నారు నా ప్రభు. అటువంటి సమయంలో నాయన మీరు మమ్మల్ని ప్రేమించి నా ప్రభు సజీవులుగా ఉంచి నాయన నిన్ను స్తుతించడానికి నా ప్రభు మా జీవితాల్లో అనుగ్రహించినటువంటి నాయన ఈ జన్మదినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నా ప్రభు క్రైస్తవులమైనటువంటి మేము నా ప్రభు నిత్య జీవం అయ్యా సత్యుడైనటువంటి తండ్రిని ఎరిగినటువంటి మేము నా ప్రభు మా జీవితాల్లో నా ప్రభు నేను ఎరిగి నా ప్రభు సరైన మార్గంలో నా ప్రభు మేము ప్రయాణించడానికి మాకు నీ కృపను దయచేయండి. ఇదిగో నా ప్రభు ఈ ఆరాధనలో చేరిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా ప్రభు
ఆశతో నా ప్రభు, ఆసక్తితో నా ప్రభు నీ వాక్యమును వినటానికి నా తండ్రి బిడ్డలను ఆయాతపరిచారు నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. సహాయాన్ని దయచేయండి నాయన. వాక్యమును విత్తనైనటువంటి నీ దాసుని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన నోటిని నా ప్రభు మీరు మీ బోరగా ఉపయోగించుకున్న తండ్రి. మా తండ్రి మాకు సరిపోయినటువంటి ఎవరెవరికి నా ప్రభు ఏ విధమైనటువంటి హెచ్చరికలు కావాలో నా ప్రభు ఆ విధముగా నా తండ్రి నాయన హెచ్చరించబడటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. నా తండ్రి ప్రభుత్వం వారు నాయన మాకు ఇచ్చినటువంటి నా ప్రభు నాయన ఈ పర్మిషన్ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము నా తండ్రి మాకు అనుగ్రహించినటువంటి నా ప్రభు కోవిడ్ రూల్స్తో నా ప్రభు మేము నా తండ్రి క్రమముగా నా ప్రభు నీ ఆరాధన జరిపించుకోవడానికి నీ కృపను దయచేయని ప్రార్థిస్తున్నాం నాయన. మమ్మల్ని మేమే నియంత్రించుకోవటానికి నీ కృపను దయచేయి తండ్రి. సహాయాన్ని దయచేయి నాయన. బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రపంచం అంతా కూడా నా ప్రభు ఈ సమయంలో ఈ విధంగా ప్రార్థించినటువంటి నా ప్రభు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. సహాయాన్ని దయచేయండి నీ కృపలో నా ప్రభు. మరి ఒకసారి ఈ భయంకరమైనటువంటి దినాల్లో నాయన మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని నాయన నీ కృపలో బలపరచమని, భద్రపరచమని, సహాయాన్ని దయచేయమని నజరుడైన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ప్రభువును స్తుతిద్దాం. దేవుడు మరి యొక్క ఈ క్రిస్మస్ ఆరాధనలో, క్యాండిల్ లైట్ సర్వీస్లో ప్రభు మనల్ని నిలబెట్టి ఆయన అనుగ్రహించిన మరి కృపలను, ఆయన సన్నిధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన మరి ప్రభు ఆయన కృపలను, ఆయన మంచితనాన్ని తలంచుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 అందరం కలిసి పైరువారితో దేవుని స్తుతిస్తూ, అందరం చప్పట్లు కొడుతూ, ప్రభువును మహిమపరుస్తూ, ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడండి. ఈ పాండింగ్ టైంలో నీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి నడిపించావు. మీ ప్రేమ కనికరాల కొరకై స్తుతిస్తున్నామంటూ ప్రభువుని స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. అందరం పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై
ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదము హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదము ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రత్యేక దినము తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని గణపరుస్తున్నా. మీ స్వరాన్ని వినడానికి సిద్ధపడుతుండగా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. బలహీనుడను ప్రభా, అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నిక లేనివాడను ప్రభా, నీ సన్నిధిలో నన్ను నిలబెట్టి మీ శుభవచనాలు, మీ దీవెనలు ప్రభా, మీ ఆజ్ఞలు నీ బిడ్డలకు బోధించడానికి నా నోటిని ఒక సాధనంగా మీరు వాడుకోండి. వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి దీవించబడులాగున
సహాయము దయచేయమని ప్రార్థన చేయొచ్చు. నైనా మీరే మా చుట్టూ భద్రతనిచ్చి ప్రతి అపాయం నుండి కాపాడి కనికరించుమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలం క్యాండిల్ సర్వీస్ మరియు క్రిస్మస్ ఈవ్ ఆరాధనకి కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేయచ్చు. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి ప్రభుత్వం వారు కొన్ని గైడ్లైన్స్తో ఈ ఆరాధనలు జరుపుకోవడానికి మరి వారు ఇచ్చిన అవకాశం కొరకు కూడా మరి దేవుని మరి స్తుతిస్తూ, ప్రియమైన వారలారా, వచ్చిన మీ అందరూ కోవిడ్ రూల్స్ ఏమవుతున్నాయో మరి సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిందనే విషయం మర్చిపోకుండా జాగ్రత్తలు పాటించండి. చాలామంది గడ్డానికి పెట్టుకున్నారు మాస్క్, గడ్డానికి కాదు, మాస్క్ లేకుండా వచ్చారు కొంతమంది. ఈవెన్ షాప్కి వెళ్తేనే మాస్క్ లేకపోతే నో ఎంట్రీ అన్నప్పుడు చర్చికి ఎట్లా వస్తారండి మీరు మాస్క్ లేకుండా? ఇంత గుంపుకు వచ్చేటప్పుడు నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డు పెడితే షాపులలో చర్చికి వస్తా మాస్క్ పెట్టుకోండి, గడ్డానికి కాదు. మీరు అనొచ్చు నువ్వు పెట్టుకోలేదు కానీ, నువ్వు పెట్టుకోకుండా మాకు చెప్తున్నావని. నాకు పెట్టుకుంటే కొంత బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది, అందుకని తీసా. లేదంటే మొన్నటిదాకా పెట్టుకొని చెప్పా. కాబట్టి మీరు ప్రశ్న వేస్తారు కనుక పెట్టుకోండి. ఒకే ఫ్యామిలీలో ఉన్నవారు ప్రక్క కూర్చున్నా ఇబ్బంది లేదు. ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ వస్తే ఒకే చోట నలుగురు కూర్చున్నా కొంత ఇబ్బంది ఉండదు. అది కూడా గమనించి సహకరించాలని కోరుతా ఉన్నా. మరి పాండమిక్ టైం వలన మనం యాక్చువల్గా 12:30 వరకు ఆరాధన జరుపుకోవాలి. అలానే ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి 10:30 నుండి ఈ కార్యక్రమం వస్తుంది. 12 గంటల వరకు మీరు ఇంటి దగ్గర అబ్జర్వ్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాను. రాలేక వెనుకపడిన వారు, లేకపోతే రావాలని ఆశ ఉండి రాలేని వారు, రావడానికి వీల్లేని వారు. ఇప్పుడు రాలేని వారు ఎవరు ఉండరు, కానీ రావడానికి వీల్లేక రాకూడదు కాబట్టి కొంతమంది ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా మరి వందనాలు చెల్లిస్తూ, మరి ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, పుల్పిట్ కమ్ చైర్మన్ గారు, సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అలానే మోజస్, వాచ్మెన్స్, అలానే మరి సహకరించిన పరిచారకులు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయచ్చు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం అంతా కూడా మనం ఈ టైం కొరకు సిద్ధపడ్డాం. ఈ దినం చదువుకున్న లేఖన భాగంలో కొన్ని విషయాలను మనము దేవుని వాక్యములో నుండి ధ్యానం చేసుకొని దేవుని ఎలా మనల్ని నడిపిస్తాడో ఆ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గుర్తుంచుకోవాలి, క్రిస్మస్ సీజన్ అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది, కానీ రీజన్ అనేది ఎప్పటికీ మారదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం సీజన్ను బట్టి ఎంజాయ్ చేయొద్దు. సీజన్లో ఎంజాయ్ చేసే క్రైస్తవులుగా ఉండకుండా రీజన్లో జీవించేవారిగా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకొరకు వచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. కనుక యేసు ప్రభు ఎందుకు వచ్చెను అనే మాట మనం మర్చిపోకూడదు. పాపులను రక్షించుటకు ప్రభు వచ్చాడు. రెండవది, ఆయన తిరిగి వస్తాడు. ఈసారి వచ్చేది
పాపులను శిక్షించుటకు, పాపులను శిక్షించుటకు. ఆ సత్యాన్ని మనం ఎప్పుడూ మరవకుండా ఈ క్రిస్మస్ను మనము జరుపుకోకూడదు. దేవుని వాక్యం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో 4వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను. 5వ వచనం, ఆ జీవము మనుషులకు వెలుగైండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త గతంలో చెప్పాను కదా, నేను యోహాను భక్తుడు, యేసుక్రీస్తు ఆయన క్రియేటెడ్ వన్ కాదు, ఆయన క్రియేటర్, సృష్టింపబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్త, ఆది యందు ఉన్నవాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఈ క్రియేషన్లో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు, ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని తెలియజేయడానికి లోగోస్ అనగా దేవుడు, జీవమైన దేవుడు. రేమ అనే ఒక పదాన్ని కూడా వాడతారు. రేమ అంటే ఆయన ద్వారా పలకబడిన మాట. ప్రవక్తలు చెప్పినప్పుడల్లా ఏమని వాళ్ళంటే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ యోహాను సువార్తికుడు యేసు ప్రభు ఆయన ఆదియందు ఉన్నవాడని చెప్పడం, రెండవది ఆయన జీవము, ఆయనలో జీవం ఉండెను కనుక ఆయనకు జీవము ఆల్రెడీ ఉంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదని ఎక్కువ యోహాను సువార్తికుడు యేసు ప్రభును వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు, ట్రూ లైట్. నిజమైన అనే పదానికి, అలేథియన్ అనే పదానికి అర్థం ఏంటంటే జెన్యూన్, రియల్, వ్యాలిడ్, ట్రస్ట్ వర్తి, తర్వాత రిలయబుల్. కాబట్టి నిజమైన వెలుగు యేసు ప్రభు ఎవరు అనంటే ఆయన సృష్టికర్త, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండి ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది, ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది. యోహాను భక్తుడు లోకం అనే పదాన్ని వాడినప్పుడు తిరుగుబాటు చేసిన మానవ సమాజాన్ని సూచిస్తుంది ఆ పదం. కాస్మోస్, ఈ దేవుని సృష్టిలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మానవ జాతి అంతటిని కూడా మరి సూచించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి యోహాను ఈ సువార్తికుడు యేసు ప్రభు దేవుడని,
ఆయన వెలుగు, నిజమైన వెలుగు, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయనలో జీవం ఉండెను. ముఖ్యంగా ఈ సువార్తల్లో ఆ వెలుగు అనే పదం 28 సార్లు వాడతాడు. నిజమైన వెలుగు, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. దేవుని వాక్యములో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వెలుగు అనే విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన మరి దేవుడు ఎవరు అనంటే వెలుగై ఉన్నాడు. యోహాను భక్తుడు ఇంకో మాట కూడా చెప్తాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు భక్తుడు కూడా మాట్లాడుతూ యేసు ప్రభు దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇంకో మాట అంటాడు, ఫాదర్ ఆఫ్ లైట్ అంట, ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి కనుక ఫాదర్ ఆఫ్ లైట్, జ్యోతిర్మయుడగు తండ్రి. తిమోతికి రాస్తూ పౌలు కూడా ఇంకేమంటాడంటే, ఆయన ఎవరు వసింపరాని మరి తేజస్సులో సమీపింపరాని తేజస్సులో వసించు దేవుడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును. కనుక యేసు దేవుడు మరి ఆయన సమీపింపరాని తేజస్సులో మరి ఉన్నవాడనే విషయాన్ని దేవుని వాక్యము మరి తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుడు మరి ఆయన నిర్మించిన ఈ పరిశుద్ధ ఆ పట్టణములో, పరలోక పట్టణంలో దానిలో నివసించడానికి మరి వెలుగు అవసరము లేదు. ఎందుకంటే ఆయన మహిమయే 21వ వచనం, 21వ అధ్యాయం 23వ వచనం, ఆ పట్టణములో ప్రకాశించుటకైనను సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, గొర్రెపిల్లయే దానికి దీపము. దానిలో ప్రకాశించుటకు సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. కాబట్టి యోహాను భక్తుడు రాస్తున్నప్పుడు కూడా నిజమైన వెలుగు ఎవరు అంటే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది, ఆయనలో మరి మహిమ ఉండెను, ఆ మహిమ లోకములోనికి ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యములో దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి అనగానే దుఃఖము, మరణము, నిరాశ, నిస్పృహ, సాతాను బంధకము, వీటన్నిటినీ లేదా చీకటి క్రియలు అని చెప్పడానికి ఎఫ్ఎస్సి పత్రికలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అంధకారమైన క్రియలను ఏమేమో అక్కడ కూడా గుర్తు చేస్తూ తర్వాత వెలుగు క్రియలు కూడా చెప్తాడు. మొదటి 10 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి వాటిని. కాబట్టి యోహాను భక్తుడు దేవుని ఆయన వెలుగై ఉండెను. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు ఈ సృష్టిని ఆయన బాగు చేయడానికి సంకల్పించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన పనేంటంటే వెలుగు ద్వారా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను, ఆ ప్రకారం ఆయను దేవుడు చీకటిని వెలుగును
వెలుగు కమ్మని దేవుడు పలుకగా వెలుగు కలిగెను. సృష్టిలో దేవుడు ఈ సృష్టిని ఆయన మరి క్రమపరుస్తున్నప్పుడు, ఆర్డర్లో పెడుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటి అంటే వెలుగు. సృష్టిలో మొట్టమొదటిగా ఆయన చేసిన ఈ సృష్టి కార్యంలో, క్రియేషన్లో దేవుడు సపరేట్ చేశాడు. చీకటిని వెలుగును సపరేట్ చేసి అక్కడి నుండి ఆయన సృష్టిని మరి జరిగిస్తూ వచ్చాడు. నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు న్యూ క్రియేషన్, యేసు ప్రభు ద్వారా దేవుడు నూతన క్రియేషన్ను ప్రారంభించినప్పుడు అక్కడేమో చీకటి అగాధజలముల పైన అల్లాడుచున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికి వెలుగు ద్వారా వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఇక్కడ లోకంలోనికి వచ్చినప్పుడు లోకములో వెలుగు ప్రకాశించింది. వెలుగు లోకములో వెలుగు ప్రకాశించింది. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు మరి ప్రభు అయిన యేసు అని చెప్పడానికి యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఒకసారి యేసు ప్రభు యొక్క జననాన్ని, ఆయన మరణ సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు మరి ఆయన జననం సహజంగా ఆయన రాత్రి జన్మించాడు. ఎందుకంటే మనకు సువార్తలు చూసినప్పుడు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపరులకు మరి రాత్రి వేళ వారు మందను కాయుచుండగా, దాన్ని బట్టి మరి ప్రభు జన్మించినప్పుడు ఆయన మరి చీకటిలో వెలుగుగా ఆయన ప్రకాశించాడు. అందుకనే అక్కడ చూస్తే దేవదూతలు వచ్చి వారి గొర్రెల కాపర్ల మధ్యలో నిలబడ్డప్పుడు దేవదూత దేవుని మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున, కనుక ఎప్పుడు చీకటి ఉన్నప్పుడు అక్కడ వెలుగు పర్టికులర్గా అది ప్రకాశిస్తుంది. రెండవది, యేసుక్రీస్తు శిలువ మీద మరణించడానికి ముందు ఆయన మరి శిలువలో మాట్లాడుతున్నప్పుడు 4వ మాట మాట్లాడే ముందు ఆ దేశమంతా కూడా ఏమైంది? చీకటి కమ్మింది. అది మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో ఆ దేశమంతా చీకటి కమ్మినప్పుడు దేవుడు 4వ మాటను మాట్లాడతాడు కదా, యేసయ్య ఏలి ఏలి లామా సబక్తాని. ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు లోకములో మరి చీకటి లేదు. ఎప్పుడైతే దేవుని కుమారుడు నిజమైన వెలుగు లోకము నుండి తీసివేయబడిందో దేశమంతా ఏమైపోయింది? చీకటి ఆవరించింది. ఆయన జన్మించినప్పుడు, చీకటిలో జన్మించినప్పుడు దేవుని మహిమ ఆ గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశించింది. యేసు ప్రభు మరి చనిపోవడానికి సిద్ధమైనప్పుడు సిలువలో ఆయన ఉన్నప్పుడు ఆ దేశమంతా ఏమైపోయింది? చీకటి కమ్మింది. అక్కడ మీకు అర్థమైన విషయం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఆ రాత్రి వేళ అంతా కూడా పట్టపగల లెక్క మరి మహిమ ప్రకాశించింది. ఎందుకంటే మహిమ ఉంటే ఇంకా సూర్యుడు అవసరం లేదు. సూర్యుడు చంద్రుడు మరి పగటిని రాత్రిని వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ సూర్యుడే వెలుగు కాదు. కాబట్టి ప్రభు జన్మించినప్పుడు ఆ చీకటిలో గొర్రెల కాపరుల చుట్టూ ఆయన మహిమ ప్రకాశించింది. యేసు ప్రభు మరి సిలువలో ఆయన చనిపోతూ ఉన్నప్పుడు దేశమంతా కూడా చీకటి కమ్మింది. ఎందుకంటే నిజమైన వెలుగు లోకములో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగు అని చెప్పడానికి ఆ దేశమంతా కూడా చీకటి మరి ఆవరించింది. కనుక దేవుడు ఈ నూతన సృష్టిని ప్రారంభించినప్పుడు, ఆదికాండములో దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు వెలుగు కలుగునుగాక అని ప్రారంభించాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఒక మాట రాస్తా అంటాడు 5వ వచనంలో, 2 కొరింథీ 4:5, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునట్లేదు, కానీ
క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మా పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. కాబట్టి పౌలు అంటున్నాడు, ప్రభు తన మహిమ అంధకారములో వెలుగు కలుగునుగాకని ఆ రోజు దేవుడు పలికాడు. ఆ మహిమను మేము ప్రకటిస్తున్నాం. మేము వెలుగు కాదు, మేము ఆయనను ఆయన నిమిత్తం మేము పరిచారకులము, ఆయన ప్రభు అనే విషయాన్ని మేము ప్రకటిస్తున్నామనే విషయాన్ని అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా వెలుగును కలుగుగాకని పలికి తద్వారా దేవుడు సృష్టి అంతటిని క్రమపరిచాడు. నూతన నిబంధనలో నూతన సృష్టిని ప్రారంభించడానికి దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టినప్పుడు అసలు నిజమైన వెలుగైన దేవుడే, అంధకారములో వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే భూమి మీద అడుగుపెట్టి ఇప్పుడు ఆయన మానవులను క్రమపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నిజమైన వెలుగు అక్కడేమో అంధకారముల నుండి దేవుడు వేర్పరిచాడు. ఇక్కడ తను ప్రేమించి తన స్వరూపంలో చేయబడిన ఈ మానవాళిని ఆయన క్రమపరచడానికి వచ్చినప్పుడు ఆ వెలుగు తర్వాత వచనాలు మనం చూస్తే మనుషులు దాన్ని గ్రహించలేదు. యోహాను సువార్త 3:19 వచనంలో కూడా చూస్తే ఏముంటుందంటే, మనుషులు వెలుగు కంటే కూడా చీకటిని ఎక్కువ ప్రేమించారంట. 19వ వచనం, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యోహాను సువార్త 3:16లో దేవుడేమో లోకాన్ని ఎంతో ప్రేమించెను అని చెప్తుంటే మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సాయంకాల సమయంలో ప్రియమైన వారలారా, మన జీవితాల్లో కూడా అనేకులు మరి చీకటినే ప్రేమించేవారిగా ఉన్నాం. చీకటి కార్యాలు, చీకటి సంబంధాలు, చీకటి శక్తులను ఆరాధించేవారు, చీకటి పనులు. కనుక కొన్నిటిని కార్యాలను ఏమంటారు? చీకటి కార్యాలు, సంధ్య చీకటిలో జరిగే కార్యాలు. కాబట్టి మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. కానీ వెలుగు 2020 సంవత్సరాల నుండి ఈ భూమి మీద ప్రకాశిస్తూనే ఉంది. నిజమైన వెలుగు 3 పనులు చేస్తుంది. మనం జాగ్రత్తగా చదివితే వెలుగు ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా వెలుగు చేసిన పని ఏంటంటే, సృష్టిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సపరేట్ చేస్తూ ఉంది. వెలుగు చేసే పని ఏంటి? సపరేట్ చేస్తున్నది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగు సపరేట్ చేస్తుంది. ఎప్పుడైనా మనం చూడండి, చీకటి ఉన్న దగ్గర మనం లైట్ వేయగానే ఏమైపోతుంది? చీకటి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా ఆ బాగా పాడుబడే ప్రదేశాల్లోకి వెళ్ళండి, కొన్ని బండలను ఎత్తగానే ఆ చీకట్లో కొన్ని ఉంటాయి పురుగులు. మనం ఆ బండ ఎత్తగానే ఏం చేస్తాయి? వెలుగు రాగానే అవి టక్కన మళ్ళా ఎక్కడికి పోతాయి? ఎక్కడ చీకటి ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈరోజు చాలామంది జీవితాలకు కూడా అంతే. ఎంత మనం వెలుగులోకి తెద్దామన్నా కూడా వారు ఎక్కడ చీకటి ఉంటుందా అనే, ఎక్కడ చీకటి కనపడితే అక్కడికి వెళ్ళిపోతారు. కొన్ని ప్రాంతాలు అప్పుడు మనం చూస్తూ ఉంటే కొంచెం చీకటి దొరికి చాలు, ఇక అన్ని విధాలైనటువంటి కార్యాలకు అది నిలయంగా మారిపోతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, చీకటి ఎప్పుడు వేరుపరచబడుతుందంటే, వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు చీకటిని దేవుడు వేరుపరిచాడు. నిజమైన వెలుగు లోకంలో ప్రకాశించి అదేం చేస్తుందంటే వేరుపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా ఎందుకంటే వేరుపరచడానికి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఏంటంటే, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో వేరుపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఆయన రెండవసారి కూడా వచ్చేది ఎందుకో తెలిసిన? వేరుపరచడానికే. ఇప్పుడు మనం ఎవరు వెలుగు చీకటి మనం చెప్పలేం, ఎవడు మంచోడు మనం చెడ్డోడు మనం చెప్పలేం. ఇప్పుడు అందరం ఒకే ముసుగేసుకొని ఉంటాం, అందరం ఒకే రకంగానే ఉంటాం. కానీ ఒకానొక దినం వస్తుంది, ప్రభు ఆయన వచ్చినప్పుడు గొర్రెల మరి కాపరి ఎలాగైతే గొర్రెల నుండి మేకలను వేరుపరుచినట్లుగా మరి ఆయన వేరుపరుస్తాడు. కుడివైపునున్న వారిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటాడు, ఎడమవైపునున్న వారిని నా తండ్రి చేత
శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని క్రియలకు వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసు ప్రభు నిజమైన వెలుగు ఏం చేస్తుందంటే వేరుపరుస్తుంది. నిజమైన వెలుగు ఎందుకో లోకానికి వచ్చిందంటే మనల్ని వేరుపరచడానికి. పేతురు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు అడుగుతారు, ఈ పేతురు ప్రసంగం చేసినప్పుడు కొందరు అడుగుతారు, అయ్యా మేము రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అన్నప్పుడు పేతురు ఒక మాట, మంచి మాట చెప్తారు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. ఈ మాటలు విని వారు హృదయంలో నొచ్చుకొని మేమేం చేతు అన్నప్పుడు 40 వచనాలు అంటాడు, ఇంకా అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై సపరేట్ చేయబడాలి, అప్పుడే నీవు రక్షించబడతావు. ఈ సాయంకాల సమయం ప్రియులారా, మరి నీవు సపరేట్ చేయబడ్డావా? నీ వెలుగు సంబంధం అయితే క్రిస్మస్లో ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు నీవు సపరేట్ చేయబడిన వ్యక్తిగా ఉండాలి. చీకటిని ప్రేమించేవాడిగా ఉండకూడదు. వెలుగు సపరేట్ చేస్తుంది. రెండవది, వెలుగుకున్న లక్షణం ఏంటంటే జీవం ఇస్తుంది. వెలుగు లేకపోతే కొన్ని మొక్కలు కానీ లేదా మనుషులకు కానీ మనం బ్రతకలేము. వెలుగు లేకపోతే మనము జీవించలేము. కనుక చీకటి ఎప్పుడైతే అది పారద్రోయబడుతుందో వెలుగు జీవమునిస్తుంది. అందుకే 4వ వచనంలో ఏమన్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవము, అది మనుషులకు వెలుగై ఉంది. కనుక జీవము ఎక్కడ ఉందంటే వెలుగులో ఉంది. లైట్ ఎప్పుడు కూడా మరి జీవమునిస్తుంది, జీవమును వృద్ధి చేస్తుంది. అందుకని దేవుడు ఆ 1వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే దేవుడు వెలుగును వేరుపరిచి వెలుగు మంచిదైనట్టు, ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి. వెలుగు మంచిదైనట్టు. మంచిదైనట్టు అంటే ఉపయోగకరమైనది. అగాతోస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఉపయోగకరమైనది. వెలుగు ఎప్పుడు కూడా ఉపయోగం అంటే ఏంటంటే మేలునందించేది, వృద్ధినందించేది. కనుక వెలుగు అది వృద్ధి కలిగిస్తుంది. వెలుగు మానవ జీవితాల్లో జీవమునిచ్చి మరి వృద్ధిని కలిగించే శక్తి వెలుగులో ఉంది. అవును, నిజమైన వెలుగు యేసయ్య మన జీవితాలను ఆయన వెలిగించే దేవుడిగా ఉన్నాడు. మూడవది, నిజమైన వెలుగు ఏం చేస్తుందంటే మనల్ని గైడ్ చేస్తుంది. నిజమైన వెలుగు అది మనల్ని నడిపిస్తూ ఉంది. చీకటిలో నడుచువాడు మరి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వానికి ఏమాత్రమూ తెలియదు. చీకటిలో నడిచేవాడు మరి తను ఎక్కడికి వెళ్తున్నాడో, ఎలాంటి స్థితిలోకి వెళ్తా ఉన్నాడో వానికి అర్థం కాదు. చీకటి మనము ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. మేము వచ్చిన క్రొత్తలో ఒకసారి విజయవాడ వెళ్ళాం, జనరేటర్ కొనడానికి చర్చి కొరకు విజయవాడ వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు దాదాపు చిలకలూరుపేటకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఆ చీకటి పడింది. డ్రైవరు నడిపిస్తూ చాలా స్లోగా వెళ్తూ ఉన్నాడు. ఏదైనా లైట్ ఉన్న బండి వెనకాల వెళ్తూ ఉన్నాడు. ఏంటంటే దీనికి లైట్లు సరిగా లేవు అనగానే అప్పుడు దాకా మన పెద్దలు కొంతమంది మాట్లాడుతావో కూర్చున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ బండికి లైట్లు లేవు అనగానే ఇంక వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆలీస్ గారి క్వాలిస్ ఆ బండి, సుబాని గారి డ్రైవర్ నడుపుతూ ఉన్నాడు. మన పెద్దలు అప్పుడు దాకా అసలు చాలా డిస్కషన్లో ఉన్న వీళ్ళు అసలు ఇక లైట్ లేదు అనగానే సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడలే. తీరా ఎక్కడికి వచ్చాక మాట్లాడారంటే SRKT దగ్గరికి వచ్చేసరికి 7:30 ఎంత అయింది. అప్పుడు మళ్ళీ వీళ్ళ వాయిస్లు వచ్చాయి. ఏంటంటే ఈ చీకట్లో వెళ్తుంది బండి, ఏమవుతుందో కదా. చాలాసార్లు చీకట్లో మనం వెళ్ళినప్పుడు మనం ఎట్టు వెళ్తామో మనకి తెలియదు. చీకట్లో మరి అప్పుడు జనరేటర్ కొనడానికి వెళ్ళాం, జనరేటర్ తీసుకొని వస్తా ఉన్నాం. చీకటిలో వెళ్ళేవాడు, చీకటి మరి వెళ్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. చీకటిలో ప్రయాణం చేసేవాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు. నిజమైన వెలుగు మరి ఏం చేస్తుందంటే అది మనల్ని నడిపిస్తుంది. అందుకే మనం లైట్ హౌస్ ఉంటాయి సముద్రపు ఒడ్డున,
ఎందుకు లైట్ హౌస్ పెడతారంటే ఆ సముద్రంలో అంతా చీకటిగా ఉంటుంది కనుక ఆ ప్రయాణం చేసే ఓడలకి క్షేమము భద్రత కావాలంటే 2 విషయాలు ఆ లైట్ హౌస్ గుర్తు చేస్తుంది. ఒకటేంటంటే పెద్ద ఓడలైతే ఏం చెప్తుందంటే మీరు కొంచెం ముందుకు వస్తే ఒడ్డు ఉంది, పెద్ద ఓడలకు ఇబ్బంది కలుగుతుంది కనుక మీరు లోపలికి వెళ్తే మీకు సేఫ్టీ ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తుంది ఆ లైట్ హౌస్. రెండో విషయం ఏం చెప్తుందంటే ఏదైనా చిన్న పడవలకు ప్రమాదం అయితే అవి ఇబ్బందుల్లో ఉంటే వాటికేం గుర్తు చేస్తుందంటే మీరు భయపడాల్సిన పని లేదు, ఒడ్డు దగ్గరలోనే ఉంది. కాబట్టి నిజమైన వెలుగు కూడా మన జీవితాల్లో ఏం చేస్తుందంటే మనల్ని గైడ్ చేస్తుంది. దేవుని వాక్యం కూడా అలాంటిదే. 119వ కీర్తన 130వ వచనంలో అంటాడు కదా, నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును, నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం మనల్ని వెలిగించి మనల్ని గైడ్ చేస్తూ ఉంది. మనల్ని సరైన మార్గంలో నడిపించే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. నిజమైన వెలుగు అది మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో ఈ యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, నిజమైన వెలుగు అంధకారములో వెలుగు కలుగుగాకని పలికిన దేవుడు నిజమైన వెలుగు అది ఈ లోకంలోనికి వచ్చింది. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. ప్రతి మనిషికి జీవమునిస్తుంది. ప్రతి మనిషిని నడిపించి ఆ వెలుగుకు సాక్షులుగా చేస్తూ ఉంది. అందుకే ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను గురించి రాస్తాడు. యోహాను గురించి ఏమంటాడు? అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆ వెలుగై ఉండలేదు అతను, ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. కనుక దేవుని పిల్లలమైన మనం, వెలిగించబడ్డ మనం దేనికి సాక్షులం? ఆ వెలుగునకు సాక్షులము. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యమిస్తూ 35వ వచనంలో ఒక మాట అంటాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైండెను, మీరతని వెలుగులో కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు. ఎవరు ఈ వ్యక్తి? యోహాను భక్తుడు నిజమైన వెలుగైన దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత అతడు నింపబడి ఏలి ఆత్మను పొందుకున్న అతడు లోకంలో ఎలా ఉన్నాడంట? మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిజమైన వెలుగు. ఆయన వెలిగించిన మనం, ఆయన సపరేట్ చేసిన మనం, ఆయన వెలుగు జీవమునిచ్చిన మనము లోకములో ఎలా ఉండాలి? యోహాను వలె మండుతూ ప్రకాశించాలి. కొన్ని దీపాలు ఎలా ఉంటాయంటనంట, అవి కొంచెం కిందనో మంచం కిందనో పెట్టబడి ఉంటాయంట. కొన్ని దీపాలు అవి మినుకుంటూ వెలుగుతూ ఉండే దీపాలుగా ఉండిపోతున్నాయి. కాబట్టి ఈ సాయంకాల సమయం, ఈ క్రిస్మస్ మరి ఆరాధనలోనికి వెళ్తున్న మనము నిజమైన వెలుగు యేసు ప్రభువే. సుమయోనుకు అదే మాట గుర్తు చేస్తాడు కదా, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. యేసు ప్రభు వెలుగుగా ఈ భూమి మీద ఆయన అవతరించి మరి చీకటిని పారద్రోలాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనను వెంబడించిన మనము వెలిగించబడుతూ ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. అందుకనే పేతురు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గుర్తు చేస్తాడు వారికి, ఎవరయ్యా మీరంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురము చేయడానికి. ఎక్కడ పిలిచాడు మనల్ని? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని మరి పిలిచిన గొప్ప దేవుడు. మనల్ని పిలిచిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు, మరి నీవు సపరేట్ చేయబడ్డావా వెలుగును చీకటి నుండి? లేదా చీకటి నీ హృదయములో పరిపాలన చేస్తుందా? మనం వెలుగు సంబంధులు. అందుకనే లెమ్ము, మృతుల్లో నుండి నువ్వు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రిస్మస్ సందేశం అది. చీకటిలో నీవు ఉంటే వెలుగు నీ మీద ప్రకాశించి నిన్ను చీకటి నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే నీకు నీవుగా వేరు కాలేవు. పాపము నుండి ఎవరు కూడా నిన్ను నీవు వేరుపరచుకోలేవు. మనల్ని పాపం నుండి వేరు చేయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. లేచి నిలబడదాం. దేవుని సన్నిధానంలో ప్రభువా, నిజమైన వెలుగుగా నీవు వచ్చావు, మమ్మల్ని వెలిగించావు, మమ్మల్ని సపరేట్ చేశావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఇంకా ఎవరైనా చీకటిలో ఉన్నావేమో, దేవుడు ప్రారంభ సృష్టిని చేసినప్పుడు చీకటిని వెలుగును వేరుపరచను. మొదటి దినం ఆయన ప్రారంభించమునుపు మరి వెలుగు కమ్మని దేవుడు పలికాడు. ఆయన చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఆయన రెండవ మరి సృష్టిలో, నూతన సృష్టిలో దేవాతి దేవుడు వెలుగుగా ఈ లోకములో ప్రకాశించి ఆయన చీకటిలో సంచరిస్తూ ఉన్నాడు. నూతన చీకటి నుండి వేరు చేయడానికి దేవుడు వేరు చేయబడ్డావా? ప్రభువుని అంగీకరించావా? ఆ వెలుగు నీ హృదయంలో ప్రకాశించిందా? ఆయన చీకటిలో మనోనేత్రాలు వెలిగించబడి సత్యాన్ని గ్రహించడానికి సిద్ధపడ్డావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవడానికి మనం వెలిగించబడదాం. క్రైస్తవులు ఎవరైతే వెలిగించబడి వెలుగుతూ ఉన్నటువంటి ప్రభువుని అంగీకరించావా? వెలిగించబడి ఆ వెలుగుతూ ఉన్నవారు ప్రకాశించిందా? వెలుగు సంబంధాలు. అందుకే నీ మనోనేత్రాలు వెలిగించబడి ప్రకాశింపడానికి సిద్ధపడ్డావా? ఒకసారి ప్రభువైన యేసయ్య ఆయన మనల్ని వెలిగించబడ్డాం. వెలుగును క్రైస్తవులు ఎవరైతే వెలిగించబడి వెలుగుతూ ఉన్నారు, లోకాన్ని వెలుగుమయము చేయబడి వెలుగుతూ ఉన్నవారు. ఒక 24 నైట్ క్యాండిల్స్ వెలుగు ఏదో క్యాండిల్ కాదు, నువ్వే ఒక క్యాండిల్. వెలుగు యేసయ్య జీవవాక్యం వెలిగించాడు. ఆయన వెలుగుల మధ్య మనం జ్యోతుల వలె కనబడాలి. మరి లోకాన్ని వెలుగుమయము చేయాలి. మనల్ని పిలిచాడు. ఇదో ప్రార్థన చేసి 24 నైట్ క్యాండిల్స్ వెలిగించి పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు. నువ్వే ఒక క్యాండిల్, నువ్వే ఒక లైట్. ఈ రాత్రికాల సమయంలో వాక్యమును నిజమైన వెలుగునైనా జనం మధ్య జ్యోతుల వలె కనబడాలి. చీకటిని మాలో నుండి పారద్రోలి నాయన మనల్ని పిలిచాడు. వెలుగు సంబంధులుగా చేసి ప్రార్థన చేసుకుందాం. మేము వెలుగు బిడ్డలుగా ప్రకాశిస్తూ ప్రేమ కలిగిన దేవాని వలె మండుతూ ప్రకాశించు దీపాలమై రాత్రికాల సమయంలో నిజమైన వెలుగునైనా నీవు లోకాన్ని వెలిగించావు, బలపరచండి. చీకటిని మాలో నుండి పారద్రోలి నాయన సంఘాన్ని వెలుగు లైట్ హౌస్ గా ప్రభా ఈ నర్సరావుపేట వెలుగు బిడ్డలుగా ప్రకాశిస్తూ 12 సంవత్సరాల వలె మండుతూ ప్రకాశించు దీపాలమై ప్రభా మీ కృపలో నడిపించడానికి ఇంకను మేము వెలుగుతూ ప్రకాశిస్తూ సంఘాన్ని ఒక లైట్ హౌస్ గా ప్రభా ఈ నర్సరావుపేట మీరు ఈ రాత్రికాల 12 సంవత్సరాలు చెల్లిస్తూ యేసయ్య నామములో మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకను మేము వెలుగుతూ ప్రకాశిస్తూ అనేకులకు నాయన నీ జీవమును పంచుటకు మమ్మల్ని బలపరిచి దీవించమని వేడుకుంటూ ఈ రాత్రికాల దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. క్యాండిల్స్ పంచండి. యవనస్తులు రైతు కూర్చోండి. సమయంలో సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేయండి. మరి క్యాండిల్స్ లైట్ సమయంలో అవన్నీ లోపు సెక్రటరీ గారు క్యాండిల్స్ పంచండి, యవనస్తులు చేయాలని కోరుతాను. ఆ క్యాండిల్స్ ను వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయండి. సమయంలో సెక్రటరీ గారు ప్రకటనలు చేయాలని కోరుతాను. కూడి వచ్చిన సంఘస్థులందరికీ మరియు కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడాను సంఘస్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ
సంఘ ప్రతి ఇల్లు ప్రతి ఉదయం ఆనందంతో నిండాలని క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీకు మీ కుటుంబ ఇల్లు ఉదయం ఆనందంతో నిండాలని ఈ దినం ఈ సమయాన్ని ఉపయోగించుకున్న మీకు మీ కుటుంబ సభ్యులు సంఘస్థులందరికీ కూడాను అలాగే కృతజ్ఞతలు ఈ సమయాన్ని ఉపయోగించి అలాగే సంఘస్థులందరికీ కూడాను 8 గంటల నుండి చెల్లించుకుంటున్నాను. 9:30 వరకు అలాగే ఫస్ట్ ఆరాధన జరుగుతుంది. రేపు రెండో ఆరాధన 10:30 నుండి 9:30 వరకు 10:30 వరకు ఆరాధన జరుగుతుంది. నెక్స్ట్ ఆరాధన రెండో ఆరాధన 10:30 నుండి కూర్చున్నాం. 10:30 వరకు వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చున్నాం. అలాగే వెళ్ళేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చున్నాను. దూరంగా అందించిన సంఘపక్షాన్ని తెలియపరుస్తున్నాను. సంఘ కాపరి గారికి వందనాలు చెల్లించుకుంటూ సంఘ కాపరి గారికి వందనాలు చెల్లించుకుంటూ అవకాశం ఇచ్చిన వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు విన్నాం. ప్రార్థించి పాల్పొందాలని కోరుతున్నా. రేపు ఉదయం 8 నుండి 9:30 వరకు ఆరాధన యథావిధిగా ఉంటుంది. మొదటి ఆరాధన యథావిధిగా ఉంటుంది. 10:30 నుండి 12 గంటల వరకు ఆరాధన ఉంటుంది. రెండవ ఆరాధన కాబట్టి దయతో గమనించి ప్రతి ఒక్కరు ప్రార్థించి పాల్పొందాలని కోరుతున్నాను. అదే రీతిగా క్యాండిల్స్ మీకు సర్వ్ చేయబడతాయి. వాటిని తీసుకోండి. ఈ నెలలో బ్యాప్టిజమ్స్ ఉంటాయి. దయతో బ్యాప్టిజం కొరకు సిద్ధపడేవారు మీ పేర్లు నాకు కానీ సెక్రటరీ గారు కానీ లేదంటే పుల్పిట్ కమిటీ చైర్మన్ గారు కానీ మీ పేర్లు ఇవ్వాలని కోరుతున్నాను. బ్యాప్టిజమ్స్ ప్రభు చిత్తమైతే 30-31 అంటే ఉన్న సంఖ్యను బట్టి 2 డేస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి బ్యాప్టిజం కొరకు సిద్ధపడ్డవారు మీ పేర్లు ఇవ్వండి. సోమ మంగళ బుధు ఆది సోమ మంగళ 3 రోజులు బ్యాప్టిజం క్లాసెస్ ఉంటాయి. అలానే ఆ 3 డేస్ కూడా మీరు ఉపవాసం నుండి ఆ బ్యాప్టిజం కొరకు సిద్ధపడాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాప్టిజం కొరకు సిద్ధపడేవారు పేరు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కువ మందికి త్వరగా వెళ్తాయి. ఇక్కడ పిల్లలకి ఇచ్చేయాల్సింది కదా. ఎక్కువ మంది పిల్లలకి ఇస్తే త్వరగా పంచేవాళ్ళుగా. దానబాబు అటు ఎప్పుడు అవుతుంది దానబాబు పిల్లలకి వాళ్ళకి తల కొంచెం ఇస్తే పనిచేస్తారు కదా. అలానే 2021 క్యాలెండర్స్ ఉన్నాయి. 2021 క్యాలెండర్స్ ఉన్నాయి. క్యాలెండర్స్ కావాల్సిన వారు ₹50 దాని కాస్ట్. క్యాలెండర్స్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం. అయిపోలేదా? తీసుకెళ్ళండి. ఒక్కడే 10 మందికి ఇచ్చేస్తే దండదాన్ని ఇస్తారు కదా.
క్యాండిల్స్ అందరికీ వచ్చాయా? ఇంతవరకు రాలేకపోతే క్యాండిల్ మనం ఎందుకు వెలిగిస్తామంటే నిజమైన వెలుగు దేవుడని, ఆయన మనల్ని వెలిగించాడు. వెలిగించబడిన ఈ క్యాండిల్, ఒక్క క్యాండిల్ ఎంతమందినైనా వెలిగిస్తుంది. వెలిగించబడ్డ ఈ క్యాండిల్ ఇక్కడ ఉన్న మనందరినీ మనం వెలగడానికి, ఒక క్యాండిల్ తాను కరిగిపోతే ఎలాగైతే అనేకులకు వెలుగునిస్తుందో, దేవుని పిల్లలమైన మనం వెలిగించబడ్డ మనం వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ అనేకులకు వెలుగునిస్తూ వెలిగించాలి. మన వెలుగును పంచుతూ మరి దేవుని సన్నిధిలో వెలుగుతున్న దీపాల వలె దేవుని కొరకు ప్రకాశించాలనే ఉద్దేశంతో ఈ వెలుగును మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడిన రీతిగా నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కనుక నిజమైన వెలుగు మరి ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలానే ఇక్కడికి పెద్దలు ఇక్కడికి వస్తే ఒకవేళ నేను అంటించిందని మీరు వాళ్ళకి అంటిస్తారు. కమిటీ వాళ్ళందరూ ఇటు రాగలిగితే మంచిది. ముందుకు కమిటీ వారు ముందుకు రాగలిగితే మంచిది. ఇటువైపు ఇక్కడ నిలబడండి. కమిటీ వారు పరిచారకులు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడితే ఇక్కడ నుండి లైట్ మీరు క్యారీ చేయడానికి కమిటీ వారు పరిచారకులు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజమైన వెలుగు ప్రభు అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మనల్ని వెలిగించిన ఈ వెలుగు మరి అనేకులకు వెలుగును పంచేదిగా, ప్రభు కొరకు ప్రకాశింపజేసేదిగా మనల్ని వర్ధిల్లింప చేయాలని దేవుని నామములో ఈ క్యాండిల్ని వెలిగిస్తా ఉన్నాను. వెళ్ళండి, తీసుకొని ఆ పైకి కూడా వెళ్ళాలి. అరే మేము ఇక్కడ రాకముందు మీకు అక్కడ వెలిగిందయ్యా, అచ్చిపోరా? మీరు ముట్టించుకున్నారా? వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును. వెరువను నా దుర్గము, అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన, అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన, యుగాయుగాంబులు ఏలెడి ప్రభువు, యుగాయుగాంబులు ఏలెడి ప్రభువు, జగముల బాపు
పాపి నన్ను వెలిగించుల జగముల పాపి నన్ను వెలిగించు వెలుగును రాక్షణముల బలమగు దేవుని స్తోత్రించుము క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తవముగను నీ ప్రియులారా క్రీస్తు యేసుడే లోకపు వెలుగను వాస్తవముగను నీ ప్రియులారా లోకపు వెలుగని వాస్తవముగను నీ ప్రియులారా క్రీస్తు యేసుడే లోకపు వెలుగను వాస్తవముగను నీ ప్రియులారా రాజము చేరా రాజము చేరా సత్వరమాయన దేవుడును పొందిన సత్వరమాయన దేవుడును పొందిన తెలుగును రాయన భక్తయునగుణ బలమగు దేవునారు తిరువను నేనిక ఎవరికి వెలుగైన యేసే నాదు అయినా యేసే నాదు Happy Christmas. We wish you happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. మీ అందరికీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేయ వెలుగును దేవుడు మీ అందరి జీవితాల్లో పంచి మరి ఆయన వెలుగును చీకటి నుండి వేరుపరచి జీవితాల్లో పంచి జీవమును వృద్ధిపరచి వేరుపరచి సరైన మార్గములో నడివమును వృద్ధిపరచి నిత్య జీవము సరైన మార్గములో నడిపి నిత్య శాంతిని నిత్య జీవమును నిత్య రాజ్యమును నిత్య శాంతి దేవుడు అనుగ్రహించి నిత్య రాజ్యమును ఆశీర్వదించును దేవుడు అనుగ్రహించి ఆమేన్ ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్ వంచి ప్రార్థన చేసి ప్రార్థన వంచి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వాదంతో పరిశుద్ధుడైన మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రేమపూర్ణుడైన మా ప్రేమపూర్ణుడైన మా గొప్ప దేవ శాశ్వతుడా నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ ఆరాధనలో మమ్మల్ని మీరు సమకూర్చి మీ మాటలు వినడానికి దేవా మీరు కృప చూపావు నీకు వందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. జీవమైన నిన్ను మేము కలిగి తండ్రి జీవిస్తూ అనేకులను జీవింపచేయుటకు
నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. సర్వోన్నతుడైన దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా మీ కృపను అనుగ్రహించి దీవించమని విజ్ఞాపన చేయుచున్నాను. మా సంఘాన్ని దీవించండి ప్రభువా, మా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ పాండమిక్ టైంలో అద్భుతంగా నీ కృప చూపావు, నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నేను ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ వారిని, పరిచారకులను, కమిటీ మెంబర్స్ అందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను. నేను ఇంటి దగ్గర నుండి కొంతమంది ఈ ఆరాధనలో పార్టిసిపేట్ అవుతుండగా వారందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను ప్రభువా. రేపటి క్రిస్మస్ ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించండి దేవా. మేమందరం ఏకముగా కూడి మీ కుమారుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకొరకు వచ్చాడని మేము గుర్తించుకొని ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ కృపలో ముందుకెళ్ళే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాను దేవా. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు తోడుగా నడిపించినందుకై వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మా సంఘాన్నంతటిని మీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, దివ్యమైన సన్నిధి మీ అందరికీ తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో ఈ పరిస్థితులను బట్టి ఈసారి క్రిస్మస్ కేక్స్ ఎవరికి తీసుకురాలేదు. విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఒకరినొకరు పలకరించుకోండి, దూరంగా ఉంటేనే